Hello, my dear students. Ela unnaru andaru. Hope you're all doing great. All right, this is Bhargavi, your maths mentor and your learning partner. And welcome to our summer 10 days maths challenge. Okay, ఈ వీడియోలో మనం డే 1 స్టార్ట్ చేస్తున్నాం. డే 1లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బేసిక్స్. ఓకే, ఎందుకు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే ఇది ఏ స్టాండర్డ్లో అయినా సరే క్లాస్ 5th నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రతి చోట 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ ఇలాగ ప్రతి స్టాండర్డ్లో మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వస్తూనే ఉంటుందన్నమాట. సో మీలో ఎవరికైనా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బేసిక్స్ స్ట్రాంగ్గా లేదు అంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది సూపర్ ఈజీ అయిపోతాయి అన్నమాట. సో ఆర్ యు ఆల్ రెడీ? So get ready with your pen and notes. Okay, sit with relaxed mind and zero distractions. కాన్సన్ట్రేటెడ్ గా ఈ బేసిక్ కాన్సెప్ట్ ని నీట్ గా క్లియర్ గా నేర్చుకుందాం. ఓకేనా? సో సెషన్ అయిపోయే లోపు మాకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే 100% మేము చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అయ్యేలా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఓకే, సో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఓకే ఈ బేసిక్స్లో డైరెక్ట్గా మనం ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి, దాని తర్వాత హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి డిస్కస్ చేద్దాం అండ్ వాట్ ఆర్ ద వేస్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎజెండా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి నేర్చుకుందాం, మల్టిపుల్స్ అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే ఏంటి, ఆ తర్వాత వాట్ ఆర్ ద వేస్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ద ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి అసలు? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఫ్యాక్టర్ ఈజ్ అ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ ఈస్ అ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెన్స్, ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెన్స్ రిమైండర్ 0 రావాలన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక నంబర్ని తీసుకుని ఇంకొక నంబర్తో డివైడ్ చేసినప్పుడు డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే డివైజర్ ఏదైతే ఉందో అది ఫ్యాక్టర్ అవుతుంది డివిడెండ్కి. ఓకే, సి కేర్ఫుల్లీ. ఇప్పుడు నాకు ఎక్స్ అండ్ వై అనే 2 నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఎక్స్ అండ్ వై అని 2 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ తోటి వైని డివైడ్ చేస్తున్నా, ఎక్స్ తోటి వైని డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసినప్పుడు ఫర్ సమ్ కోషియంట్, ఓకే ఇక్కడ ఏదో ఒక కోషియంట్కి నాకు ఇక్కడ రిమైండర్ అనేది ఏం రావాలంటే 0 రావాలి. ఏం రావాలి? 0 అనేది నాకు రిమైండర్ రావాలన్నమాట. అప్పుడు నేనేం చెప్పచ్చు, ఎక్స్ అనేది వైకి ఫ్యాక్టర్ అని చెప్పచ్చా? ఓకే, బికాజ్ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ వై. ఎక్స్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ వై అన్నమాట. ఓకే, సో దీన్ని డివైజర్ అనేనా మనం అంటాము, ఎక్స్ని ఏమంటాము, డివైజర్ అంటాము. ఓకే, ఈ ప్లేస్లో ఏదైతే ఉంటుందో దీన్ని డివైజర్ అంటాం, ఇది తెలుసు కదా. అలానే వైని ఏమంటాము, డివిడెండ్ అంటాము. ఓకే, డివిడెండ్ అంటాం, అంటే వైని డివిడెండ్ అని కాదు, ఈ ప్లేస్లో ఏదైనా నంబర్ ఉంటుంది కదా దీన్ని డివిడెండ్ అంటాం. ఇక్కడ ఉన్నదాన్ని కోషియంట్ అంటాము. క్లియర్ కదా? అండ్ దీన్ని మనం రిమైండర్ అంటాం. ఓకే, సో ఈ డివైజర్ని డివిడెండ్కి ఫ్యాక్టర్ అని ఎప్పుడు చెప్తామంటే రిమైండర్ 0 వస్తే, రిమైండర్ 0 వస్తే దాన్ దిస్ ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ వై అని చెప్పచ్చు అనమాట. సో ఇది ఫ్యాక్టర్ అంటే ఏదైనా ఒక నంబర్ ఇంకొక నంబర్ని ఎగ్జాక్ట్గా అంటే కంప్లీట్గా డివైడ్ చేస్తుంది అంటే ఆ నంబర్ని మనం ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నంబర్స్ తీసుకొని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 64 తీసుకున్నా. 64 అనే నంబర్ని నేను 4తో డివైడ్ చేస్తున్నా. ఓకే,
4తో డివైడ్ చేస్తున్నా. అయితే 4 1s ఆర్ 4 16s 64 అవుతుంది నాకు, రైట్? 4 into 16 64. సో రిమైండర్ ఏమొచ్చింది నాకు? 0 వచ్చింది. ఇప్పుడు నేను 4 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 64 అని చెప్పచ్చా? 4 is the factor of 64, right? So this is what is factor. Okay, this is what is factor. అయితే మనం ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకే, ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయటాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటామన్నమాట. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నంబర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్గా రాస్తామన్నమాట. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్గా రాస్తాం. దాన్ని మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయటం అని చెప్పి అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక నంబర్ ఇచ్చారు, లైక్ 20 అనే నంబర్ ఇచ్చారు. ఇచ్చి దీని ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? అప్పుడు మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, 1 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 1లో 20 డివిజిబులా కాదా? ఆఫ్ కోర్స్, ఎన్ని టైమ్స్? 20 టైమ్స్ డివిజిబుల్ అనమాట. ఓకే, 1 into 20 20. ఓకే, నెక్స్ట్ 2తో డివిజిబులా కాదా? 2. ఓకే, 20 అనేది 2తో డివిజిబులా కాదా? 10 టైమ్స్ డివిజిబుల్. అండ్ 3తో 20 వెళ్ళదు. అండ్ దెన్ 4తో చెక్ చేస్తే 5 టైమ్స్ వెళ్తుంది. అండ్ 5తో చెక్ చేస్తే 5 into 4 ఈక్వల్స్ టు 20. బట్ ఆల్రెడీ మనం ఇక్కడ 4 into 5 అనేది నోట్ చేసాం. బట్ అగైన్ 5 into 4 అని రాయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకు అంటే 4 into 5 ఈక్వల్స్ టు 5 into 4 అయినా, దట్ ఈస్ 20 ఈక్వల్స్ టు 20 కదా. 20 ఈక్వల్స్ టు 20. సో 4 into 5 ఆల్రెడీ రాసున్నాం కాబట్టి మనం అగైన్ మళ్ళీ 5 into 4 అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దాని తర్వాత అగైన్ 10లో వెళ్తుంది 2 టైమ్స్. 2 into 10 రాసాం. సో 10 into 2 రాయొద్దు. నెక్స్ట్ 20 into 1 into 20 ఆల్రెడీ నోట్ చేసాం. సో అగైన్ మనం 20 into 1 రాయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు ఫ్రమ్ దిస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఏమవుతున్నాయి ఇక్కడ మనకి? 1 2 4 5 10 and 20, right? 1 2 4 5 10 and 20 అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో ఇలాగ మనం ఏదైనా ఒక నంబర్కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇవి రావాలి అంటే మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి. సో ఖచ్చితంగా టేబుల్స్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఇది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్. నేను ఏం చెప్పాను ఇక్కడ? మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్లో ఒక నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాస్తాము అని నేర్చుకున్నాం. అవునా? ఇక్కడ అదేనా మనం చేసింది? ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్గానే కదా మనం రాసాం ఇక్కడ. 1 into 20. ఇప్పుడు 1 అనేది ఫ్యాక్టర్, 20 అనేది ఫ్యాక్టర్, దాని ప్రోడక్ట్ అయినా ఇది. అలాగనే 2 and 10, 4 and 5 అన్నమాట. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాయడాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఈ మెథడ్ నుంచే మనం ఫ్యాక్టర్స్ని లిస్ట్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నంబరు కంప్లీట్గా ఇంకొక నంబర్ని డివైడ్ చేస్తే ఆ నెంబర్ని మనం ఫ్యాక్టర్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ మల్టిపుల్. ఓకే, వాట్ ఈజ్ అ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక నంబరు డివైడ్ చేస్తే దాని ఫ్యాక్టర్ అంటున్నాం. ఓకే, బట్ మల్టిపుల్కి ఏముంది? ఇట్ ఈజ్ అ నంబర్. ఓకే, ఇట్ ఈజ్ అ నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై అనదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ డివిజిబుల్ బై అనదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ. ఫ్యాక్టర్ అయితే డివైడ్ చేయాలి, మల్టిపుల్ అయితే డివిజిబుల్ అవ్వాలన్నమాట. ఓకే, డివిజిబుల్ అవ్వాలి. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో దాన్ని రబ్ చేసామా? ఓకే, మనం ఇందాక ఏం ఎగ్జాంపుల్ చూసాము? 64తో మనం
చేసాము రైట్. 64 అండ్ 4ని డివైడ్ చేస్తే మనకి 4, 16, 64 రిమైండర్ 0 వచ్చింది. అప్పుడు ఏమన్నాము, 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 64 అన్నాము. ఓకే, 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 64 అన్నాం. ఎందుకు, 64ని 4 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. 64 అనేది 4తో కంప్లీట్లీ డివిజిబుల్ కూడా అవుతుంది కదా, అందుకే కదా మనకి రిమైండర్ 0 వచ్చింది రైట్. అప్పుడు మనం 64ని మల్టిపుల్ ఆఫ్ 4 అనొచ్చా. 64 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4, వైస్ వర్సా అనమాట. ఓకే, కంప్లీట్గా డివైడ్ చేస్తుంది అంటే డివైజర్ ఫ్యాక్టర్ అవుతుంది, డివిడెండ్ మల్టిపుల్ అవుతుంది. ఈజీగా గుర్తుంటుంది కదా, డివైజర్ ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఫ్యాక్టర్ అవుతుంది. డివిడెండ్ ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు, రిమైండర్ 0 ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడు రిమైండర్ 0 ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు ఫ్యాక్టర్కి మల్టిపుల్కి డిఫరెన్స్ తెలిసిందా. ఫ్యాక్టర్ అయితే ఏదైతే డివైడ్ చేస్తుందో, మల్టిపుల్ అయితే ఏదైతే డివిజిబుల్ అవుతుందో అది. ఓకే, సో ఈ ప్లేస్లో ఉన్నదాన్ని ఫ్యాక్టర్ అంటారు, ఈ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిపుల్ అంటారు. కండిషన్, రిమైండర్ షుడ్ బి 0. అండర్స్టాండ్. ఇప్పుడు అర్థమైంది కదా మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 9 into 1 equals to 9, 9 2s or 18, 9 3s or 27, 9 4s or 36 and so on ఇలా రాస్తూ వెళ్తే వీటన్నింటిని మనం ఏమంటామంటే మల్టిపుల్స్ అంటాం. ఏమంటాం, మల్టిపుల్స్ ఆఫ్ 9 రైట్. 9 యొక్క మల్టిపుల్స్ అనమాట. 9, 18, 27, 36 అండ్ 9 5s 45, 54 అండ్ సో ఆన్. ఇక్కడ 9 టేబుల్లో ఇవన్నీ వచ్చేవన్నీ ఏంటి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 9. అదే కనుక 2, 4, 6, 8, 10 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 2. అఫ్ కోర్స్ ఈవెన్ నెంబర్స్, బట్ ఇప్పుడు మనం 2 into 1 equal to 2, 2 2s or 4, 2 3s or 6 and so on ఇలా రాస్తూ వెళ్తే ఈ 2 టేబుల్లో వచ్చే ఈ వాల్యూస్ అన్నీ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 2 అనమాట. క్లియర్ కదా, ఫ్యాక్టర్స్ అంటే తెలుసు, మల్టిపుల్ అంటే తెలుసు. ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అంటే అది ఫ్యాక్టర్. ఏదైనా ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది ఇంకొక నెంబర్తో అంటే అది మల్టిపుల్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మనం మన యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్. సో మీలో చాలామందికి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అని దాని నేమ్స్ తెలుసు రైట్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనొచ్చు, లేదు అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. ఎందుకు, ఇందాక మనం నేర్చుకున్నామా ఆ డివైజర్లో ఏ నంబర్ అయితే ఉందో దాన్ని ఫ్యాక్టర్ అంటాము అని నేర్చుకున్నామా. సో దాని డివైజర్ అని కూడా అనొచ్చు కదా మరి ఫ్యాక్టర్ని రైట్. ఆఫ్ కోర్స్. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ప్రాపర్గా మనం డెఫినేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్, ఓకే, మీన్స్ ద హైయెస్ట్ నంబర్ దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నంబర్స్. అదేనా ఇక్కడ ఉంది, ద హైయెస్ట్ నెంబర్ దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్స్. మ్యామ్ ఏంటిది, ఓకే, గివెన్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర XYZ ఇలాగా కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. లేదు అంటే నా దగ్గర ఇప్పుడు 4, 6, 8 ఇలాగా నాకు కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకి క్వశ్చన్లో ఇస్తారు కదా. ఓకే, క్వశ్చన్లో ఇస్తారు కదా, వీటికి ఫ్యాక్టర్స్ చూస్తామన్నమాట. ఓకే, వీటికి ఫ్యాక్టర్స్ చూసి ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని తీసుకొని అందులో హయ్యెస్ట్ నెంబర్, కామన్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అర్థమైందా. అంటే కొన్ని నంబర్స్ ఉంటాయి, వాటి ఫ్యాక్టర్స్ని చెక్ చేస్తే ఓకే అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 12 and 16 అని నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి.
12 and 16 అని నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 రాస్తాను. ఓకే, ఫస్ట్ ఏం రాస్తున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 నోట్ డౌన్ చేస్తున్నాం. అలానే ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 కూడా నోట్ డౌన్ చేయాలన్నమాట. సో రెండింటికి ఫ్యాక్టర్స్ రాసుకున్నప్పుడు, ఓకే, రెండింటికి ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి, 1, ఓకే, 2, 3, 4, 6 and 12. ఇవైనా ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇదే కదా మనకి ఫ్యాక్టర్స్ వచ్చేది. ఒకవేళ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1లో 12 వెళ్తుందా, 12 డివిజిబుల్లా 1తో, 1 into 12. అండ్ దెన్ 2లో 2 into 6, 3లో 3 into 4, అండ్ 4లో కూడా వెళ్తుంది, 4 into 3, రైట్, 4 into 3 12. బట్ ఆల్రెడీ 3 into 4 ఉంది కాబట్టి మనం 4 into 3 రాయట్లేదు. 5లో డివిజిబుల్ అవ్వదు, 6తో డివిజిబుల్ అవుతుంది, 6 2s, రైట్, బట్ ఆల్రెడీ మనం 2 into 6 రాసాం. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. అలానే 12 1s అనమాట, మనకి 1 into 12 ఉంది. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 and 12 అయినా, అదేనా మనం ఇక్కడ రాసింది. ఓకే, నెక్స్ట్ అలాగనే ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 ఏమవుతాయి, 1 అండ్ దెన్ 2, 3 టేబుల్లో వెళ్ళదు, 4 ఎస్ 4 4s ఆర్ 5లో వెళ్ళదు, అండ్ అగైన్ మనకి 8లో వెళ్తుంది, 8 2s, రైట్, అండ్ దెన్ 16 1s అనమాట. ఓకే, 16 1s. సో ఇవి దీని ఫ్యాక్టర్స్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ రాసాం. ఇప్పుడు మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇందులో ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, కామన్ ఫ్యాక్టర్స్ 1, రైట్, 1 అనేది కామన్గా ఉంది. అలానే 2 కూడా కామన్గా ఉంది, అవునా, 2, ఇంకేముంది కామన్గా, 4, ఓకే, 4. సో ఈ 3 మనకి కామన్గా ఉన్నాయి, అంతే కదా, ఇంకేం లేవు. 1 2 4 అనేవి మనకి కామన్గా ఉన్నాయి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, సో మనం పిక్ చేయాల్సింది ఏంటి, హైయెస్ట్ నెంబర్ అంటే 4. వాట్ ఈస్ దట్, 4 అనమాట. సో 4 అనేది మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ అంటే అర్థం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఒక నంబర్కి ఫ్యాక్టర్స్లో, ఓకే, ఒక 2 నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని అవుట్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్స్ లార్జెస్ట్ నెంబర్, ఓకే, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ హెచ్సిఎఫ్ అంటే. ఇప్పుడు మీరు హెచ్సిఎఫ్ అంటే ఈజీగా చెప్పేస్తారా, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఫామ్ అనమాట. హెచ్సిఎఫ్ అనేది ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే దీని డెఫినేషన్ ఏం చెప్తాం, ఇట్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ దట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నంబర్స్. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఇక్కడ మన గివెన్ నెంబర్స్ ఏంటి, 12 and 16 అయినా, ఈ 12 and 16కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 అనమాట. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 16 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్సిఎఫ్. అలాగనే ఎల్సిఎం అంటే ఏంటి, ఓకే, సో ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్. దీని ప్రాపర్ డెఫినేషన్ ఎలా రాస్తాం మనము, సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. లీస్ట్ అంటే స్మాలెస్టే కదా, అది హైయెస్ట్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ అన్నాము, ఇది లీస్ట్ కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాం. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై గివెన్ నంబర్స్. మల్టిపుల్ అంటే డివిజిబుల్ అనే కదా అర్థం, మల్టిపుల్ అంటే ద నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఎనదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ. సో అందుకే మనం ఇక్కడ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై గివెన్ నంబర్ అంటాం. లేదు అంటే ద స్మాలెస్ట్ నంబర్, ఓకే, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ కామన్ మల్టిపుల్, కామన్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నంబర్స్. ఈజీగా ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ కామన్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నంబర్స్ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ ఎల్సిఎం అంటే ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్ అంటే మనం చూసాం, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 and 8 అని 2 నంబర్స్ ఉన్నాయి. ఈ రెండింటికి నేను ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, ఈ రెండింటికి నేను ఎల్సిఎం కనుక్కోవాలి. కానీ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ మనం ఏం లిస్ట్ అవుట్ చేయాలి, మల్టిపుల్స్ని లిస్ట్ అవుట్ చేయాలి, రైట్.
సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అనమాట. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 4 అండ్ దెన్ మల్టిపుల్స్ ఆఫ్ 8. ఓకే, 4 అండ్ 8 మల్టిపుల్స్ని లిస్ట్ అవుట్ చేద్దాం ఇప్పుడు మనం. 4 మల్టిపుల్స్ అంటే నథింగ్ బట్ 4 టేబుల్. ఓకే, 4 మల్టిపుల్స్ నథింగ్ బట్ 4 టేబుల్లో ఏ వాల్యూస్ వస్తాయో అవే అనమాట. ఓకే, 4 1s ఆర్ 4, 4 2s ఆర్ 8, 4 3s ఆర్ 12, 4 4s 16, 4 5s 20, 24, 28 and so on, right, and so on. And coming to multiples of 8, 8 1s are 8, 8 2s 16, 8 3s 24 and so on. ఇక్కడితోనే నేను ఎందుకు ఆపేసాను, ఎందుకని ఇలా పెద్దగా అక్కడి నుంచి ఆడికి రాసినట్టు అక్కడి వరకు రాసినట్టు ఇక్కడ ఎందుకు రాయలేదు నేను? బికాస్ నాకు ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటో తెలిసిపోయింది. ఎలాగా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే రెండింటిలో కామన్గా ఉండాలి, అది లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, రైట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో అయితే రెండింటిలో కామన్ అయి ఉండాలి, బట్ అది బిగ్గెస్ట్ వన్ని మనం పిక్ చేయాలన్నమాట. ఇక్కడ రెండింటిలో కామన్ ఉండాలి, స్మాలెస్ట్ అయి ఉండాలి. నాకు 8 1స్లోనే 8 వచ్చేసింది అంటే ఇక్కడ కామన్గా ఇక్కడ నాకు ఏముంది, 4 తర్వాత 8 ఉంది, అవునా? ఇక్కడ నాకు 8 1s 8 వచ్చేసింది. ఇంకా దీని తర్వాత మనం ఏ నెంబర్ రాసినా 8 కన్నా పెద్దదే కదా ఉంటుంది 8 టేబుల్లో, రైట్? అంటే మనకి లీస్ట్ నెంబర్ ఇదే కదా. సో నేను ఇక్కడ ఆపేసాను అనమాట. సో 8 అనేది నాకు ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్గా ఉంది. 16 కూడా నాకు కామన్గా ఉంది, రైట్? 24 కూడా ఉంది. అలానే 32 రాస్తే 32 కూడా కామన్గా ఉంటుంది. 40 రాస్తే 40 కూడా కామన్గా ఉంటుంది అనమాట. బట్ మనకి కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో అది 8. ఇంకా 8లో మనం ఏది రాసినా పెద్ద నెంబర్సే అవుతాయి 8 కంటే కూడా. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి మన ఆన్సర్ మనకు వచ్చేసింది. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 4 and 8 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 8 అవుతుందన్నమాట. మనం ఇదంతా చేయకుండా కూడా డైరెక్ట్గా 4 and 8కి ఎల్సిఎం 8 అని చెప్పేయచ్చు జస్ట్ వితిన్ సెకండ్స్లో. అది ఎలాగా అనేది మన లాస్ట్లో చూద్దాం. ఓకే, లాస్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఓకే, ఈరోజు సెషన్లోనే లాస్ట్లో చూద్దాం అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఎల్సిఎం అంటే కామన్ మల్టిపుల్స్. ఓకే, అక్కడేమో కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఫ్యాక్టర్స్ నుంచి చేసాం, ఇక్కడ మల్టిపుల్స్ కాబట్టి మల్టిపుల్స్ నుంచి చేసాం. ఇలా లిస్ట్ అవుట్ చేసి చేయడాన్ని లిస్టింగ్ మెథడ్ అంటాం అనమాట. కానీ ఈ మెథడ్ అనేది చిన్న నెంబర్స్కి అయితే ఓకే, 4 and 8, 12 and 24 ఇలాంటి వాటికైతే ఓకే. బిగ్గర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్స్ అంత ఎఫిషియంట్ కాదనమాట. సో జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ మీకు కాన్సెప్ట్ నీట్గా అర్థం అవ్వటానికి సో నేను ఇలాగా వీటిని లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్పాను. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి, అలాగనే ఎల్సిఎం అంటే ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది, అవునా? రెండిటికి క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ వీడియోని అలా పాజ్ చేసి బ్యాక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ వినండి, ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెథడ్స్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని కనుక్కోవడానికి ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేయా? సో ఫస్ట్ వన్ ఏమంటున్నాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీ అప్కమింగ్ స్టాండర్డ్స్లో 8th 9th 10th వీటిలో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఈ మెథడ్ యూజ్ చేసి కూడా మనం కనుక్కుంటాం అనమాట. ఓకేనా? సో ఈ మెథడ్ అనేది మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు, ఎల్సిఎం కనుక్కోవచ్చు. ఓకే, ఈ రెండింటికి యూస్ఫుల్ ఇది. అండ్ కామన్ డివిజన్ మెథడ్ అనేది మీ లోయర్ క్లాసెస్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇట్ ఈస్ సమ్ ఓకే కొంత ఇంపార్టెన్స్ లెవెల్ ఎక్కువ దానికి. నెక్స్ట్ కామన్ డివిజన్ మెథడ్. ఓకే, ఇది కూడా దీని నుంచి కూడా మనం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు, ఎల్సిఎం కనుక్కోవచ్చు. అండ్ ఇంకొక మెథడ్ ఉంటుంది ఏంటి అంటే లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, ఈ 3 మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం, మనం నేర్చుకుందాం. ఓకేనా? లాంగ్ డివిజన్ మెథడ్ అనేది హెచ్సిఎఫ్కి ఇది యూస్ఫుల్ అనమాట. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి లాంగ్ డివిజన్ మెథడ్ అనేది యూస్ఫుల్. ఓకే, 3 మెథడ్స్ ఉన్నాయి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, వాట్ ఈస్ దట్, కామన్ డివిజన్ మెథడ్ అండ్
లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, ఈ 3 మెథడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం అందులో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చూద్దాం. మనకి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో నేర్చుకున్నామా మనం? ఏంటి ఫ్యాక్టరైజేషన్ అంటే? ఒక నంబర్ని దాని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్, ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్గా రాస్తామన్నమాట. ఓకే, అదే కదా, దాన్ని మనం ఏమంటున్నాం? ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నంబర్ అని కూడా అంటున్నాం. ఓకే, ఆ ప్రాసెస్లోనే మనం ఒక నంబర్ని దాని ఫ్యాక్టర్స్గా బ్రేక్ డౌన్ చేసి ప్రోడక్ట్గా రాస్తున్నాం కదా. ఇందాక అదే కదా మనం నేర్చుకునింది. సో బట్ ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దానికన్నా ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నదాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటామన్నమాట. ఓకే, అ నంబర్, ఓకే, అ నంబర్ దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఏ నంబర్కి అయితే ఉంటాయో మనం వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాము. అవునా? ప్రైమ్ నంబర్స్ అంటాం కదా. ద నంబర్స్ దట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ అన్నమాట. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటేమో 1 అనేది ఒక ఫ్యాక్టర్, ఇంకొకటి ద నంబర్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకే, ఏదైతే నంబర్ ఉందో ఆ నంబరే దానికి ఫ్యాక్టర్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్? 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. రైట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీటికి ఉండేది 2 ఫ్యాక్టర్సే కదా. 2కు ఉండేది 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ నెంబర్ 2 అనమాట. 3 అంటే 1 అండ్ 3 దీని ఫ్యాక్టర్స్. 5 అంటే 1 అండ్ 5. 7కి ఉన్న ఫ్యాక్టర్స్ 1 అండ్ 7. 11కి ఉన్న ఫ్యాక్టర్స్ 1 అండ్ 11. 13కి 1 అండ్ 13 అనమాట. సో ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అదేంటంటే 1 ఒక ఫ్యాక్టర్ అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. సో వీటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. ఓకే, ప్రైమ్ నంబర్స్ అంటాం. ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ అన్నాం మ్యామ్. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నంబర్. ఓకే, అంటే మనం ఒక నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా బ్రేక్ డౌన్ చేస్తామన్నమాట. ఓకే, ఫ్యాక్టరైజేషన్లో వచ్చేసి దాని ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా బ్రేక్ డౌన్ చేసాం మనం. అవునా? అవునా? 24 తీసుకుంటే మనం దాని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం, అంతే కదా. 2 into 12 అని, 3 into 4 అని, రైట్, 3 into 8, 4 into 6, ఇలాగా మనం ఫ్యాక్టర్స్ని రాస్తాం. అవును కదా. 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6, ఓకే, అండ్ 24 into 1 ఆల్. ఎస్. సో ఇలా మనం ఫ్యాక్టర్స్ రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనం 2 into 12 ఉంది, 2 into 12 ఉంది, దాన్ని 2 into 6గా రాయొచ్చా? రైట్, 12ని 2 into 6గా రాయొచ్చా? అగైన్ ఇక్కడ మనకి 6 ఉంది, దాన్ని 2 into 3గా రాస్తామా? 6ని 2 into 3గా రాస్తామా? సో దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే, సో మనకి ఫ్యాక్టర్స్లో ఇలాగ ప్రైమ్ నెంబర్సే ఉండాలన్నమాట. మొత్తం ఆర్డర్లో ఈ ప్యాటర్న్ మొత్తంలో ప్రైమ్ నెంబర్సే రావాలి. అప్పటి వరకు మనం నంబర్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. వాట్ ఈస్ దట్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నంబర్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నంబర్. ఇక్కడ మీరు ఒక నంబర్ని దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తారు. ఇప్పుడు 24 అంటే ఇలాగా చెప్పచ్చు, రైట్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ అ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సింపుల్. ఓకే, ఒక నంబర్ని ప్రైమ్
ప్రోడక్ట్గా రాస్తే దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఓకే, సో ఈ మెథడ్ని మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, 108ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయమంటున్నారు. సో ఇది ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం చేసేటప్పుడు ఏదైతే మనకి నంబర్స్ ఇచ్చారో ఆ నంబర్స్కి మనం దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలన్నమాట. సో దానికి ప్రాక్టీస్ కోసమే ఈ సమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను మీకు. ఓకేనా, ఇప్పుడు 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చెయ్యాలి అనేది మనం నేర్చుకుందాం. ఆ తర్వాత హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చదివితే ఎక్స్ప్రెస్ 108 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీకు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఇవ్వకపోయినా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయమంటున్నారు అంటే మీరు దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు స్మాల్ నెంబర్స్తో మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ 108 అనేది ఈవెన్ నంబర్. సో అఫ్ కోర్స్ అది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది, రైట్? సో అందుకని నేను ఇక్కడ 2 తీసుకుంటాను. 2తో స్టార్ట్ చేద్దాం. 2 5s ఆర్ 10 అండ్ 2 4s ఆర్ 8. అగైన్ మనకి 2తో వెళ్తుంది. 2 2s ఆర్ 4 అండ్ 2 7s 14 అండ్ 3తో 3 9s 27 అండ్ 3 3s 9 అనమాట. సో ఇక్కడ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎప్పుడైతే లాస్ట్ మనకి ప్రైమ్ నెంబర్ వస్తుందో, ఓకే, ఎక్కడైతే ప్రైమ్ నెంబర్ వస్తుందో అక్కడితో మనము ఈ మెథడ్ని స్టాప్ చేసేస్తాం. 3 అనేది ప్రైమ్ నెంబరే కదా, సో అందుకని ఇక్కడితో మనం ఇంకా ఆపేయచ్చు అనమాట. ఆపేసి ఇప్పుడు 108ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. ఎలా రాస్తాము, మీరు టాప్ టు బాటమ్ అన్న రావచ్చు, బాటమ్ టు టాప్ అన్న వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి రాస్తే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, 3 ఇంటూ 3 ఇంటూ 3 దీన్నే మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. ఏమంటాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. 108ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక చిన్న స్టెప్ నేర్చుకుందాం. ఎందుకో మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ 2 స్క్వేర్ రాయచ్చా? 2 ఇంటూ 2ని 2 స్క్వేర్ అనొచ్చా? 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై అవుతుంది. 3 క్యూబ్ అని రాయచ్చా? రైట్, 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ అనమాట. సో ఇలా రాయడాన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ అంటాం. ఓకే, పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్స్లో రాస్తామన్నమాట మనం. ఓకేనా, 2 స్క్వేర్ ఎందుకు అంటే 2 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై అయింది. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఓకే 3 క్యూబ్ అనమాట. ఓకే, ఒక నంబర్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనే దాన్ని పవర్లో రాస్తాము. ఓకేనా, ఓకే, సో ఇది మనకి వాట్ ఈస్ దట్, ఎక్స్ప్రెసింగ్ అ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని చూద్దాం. ఇంట్రెస్టింగ్, ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. కేర్ఫుల్గా వినండి. ఇది ఒక్క 5 minutes మీరు కాన్సన్ట్రేటెడ్గా విన్నారు అంటే ఈజీగా మీరు హెచ్సిఎఫ్ ఎల్సిఎంని చేసేస్తారు. ఓకేనా, మీ నెక్స్ట్ 5 minutes అటెన్షన్తో కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఏమంటున్నారంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి 12కి 18కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోమంటున్నారు. ఓకే, సో మనం ఏంటి ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి స్టెప్ వన్ ఏంటి, ఇచ్చిన నంబర్స్కి ఓకే ఏమి ఇచ్చారు మనకి 12 and 18. 12కి 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 12కి సెపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తావు, 18కి సెపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తావు. ఆ తర్వాత వాటిని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి.
ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లేదు అంటే ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా కూడా రెండింటిగా ఎక్స్ప్రెస్ చేయాలి, రెండింటిని రాయాలన్నమాట. రాసాక అప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడంలో చిన్న ట్రిక్ ఉంటుంది, అది మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఓకే, 12 and 18కి. ఓకే, 12కి ఫస్ట్ తీసుకుందాము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇక్కడ 18కి చేద్దాం. ఓకే, 12 2 into 6 2 into 3 రైట్, 2 3s ఆర్, ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి యూ కెన్ స్టాప్ ఇట్ హియర్. సో 12ని ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎలా రాస్తావు? 12ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా 2 into 2 into 3 రైట్, 2 into 2 into 3. దీన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ అంటే 2 square into 3 power 1 అని రాయచ్చా? 12కి కంప్లీట్ అయిపోయింది. ఓకే, 2 square అంటే 2 times ఉంది, 3 అనేది 1 time ఉంది కాబట్టి 3 power 1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 18కి చెక్ చేద్దాం. 2తో వెళ్తుంది, 2 9s 3 3s, 3 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేసేస్తాం. ఇప్పుడు 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 into 3 into 3 ఉంది, అంటే 2 power 1 into 3 square. ఇది మన ఫస్ట్ స్టెప్. ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఈ మెథడ్ నుంచి మనం హెచ్సిఎఫ్ని చేసేటప్పుడు ఫస్ట్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో హెచ్సిఎఫ్ని కనుక్కునేటప్పుడు మనకి ఒక చిన్న లైన్ ఉంటుందన్నమాట. ఓకే, ఒక చిన్న డెఫినేషన్ ఉంటుంది, ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్. ప్రోడక్ట్ ఆఫ్, నోట్ డౌన్, మీ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, మీరు దీన్ని ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం, ఆ తర్వాత మీరే దాన్ని చక్కచక్క చెప్పేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఏమంటున్నారు మనకి, ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ యొక్క ప్రోడక్ట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే స్టెప్ 1. ఓకే, స్టెప్ 1లో ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చెక్ చేయండి. రెండింటికి కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చెక్ చేయండి. కామన్గా మనకేమున్నాయి, 2 ఉంది, 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది, 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, రైట్. రెండింటిలో కామన్గా మనకి 2 and 3 ఉన్నాయి. 2 కామన్గానే ఉంది, 3 కామన్గానే ఉంది, అవునా? సో రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్, ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ మనకేంటి 2 and 3. 2 and 3 అనేవి కామన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఏమంటున్నారు, స్మాలెస్ట్ పవర్ కావాలి. ఓకే, ఆ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్ కావాలి. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే 2కి స్మాలెస్ట్ ఏముంది, 1 ఉంది, 3కి స్మాలెస్ట్ 1 ఉంది. ఓకే, రెండింటికి స్మాలెస్ట్ పవర్స్ 1 ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో వాటిని పవర్స్లో రాయండి. ఇక్కడ ఏమంటున్నారు, ప్రోడక్ట్ అంటున్నారు. సో ప్రోడక్ట్ చేయండి. 2 power 1 into 3 power 1, 2 into 3 6, రైట్. సో మనం స్టెప్ 1లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏం చేస్తామంటే దాంట్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ ఏం రాసాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసాం. ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ ఎందుకు రాయమన్నానంటే, బికాజ్ ఇక్కడ మనం స్మాలెస్ట్ పవర్స్ని పిక్ చేసుకోవాలి. సో మనం నోట్ డౌన్ చేసుకుంటే కంపారిజన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా కూడా రాసుకున్నాం అనమాట మనం. ఓకేనా? సో కామన్ ఫ్యాక్టర్స్ మనకి 2 and 3 రెండు కూడా కామన్గా ఉన్నాయి. 2 12కి ఉంది,
18కి ఉంది, 3 అనేది 12కి ఉంది, 18కి ఉంది. కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వాటిలో స్మాలెస్ట్ పవర్స్ని వీటికి రాసాం. స్మాలెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. దాని తర్వాత అది ప్రోడక్ట్ కాబట్టి దాన్ని ప్రోడక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు చెప్పండి, ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పిక్ చేసి స్మాలెస్ట్ పవర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తే హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకున్నారంటే సింపుల్ అనమాట. స్టెప్ 1 పిక్. ఓకే, స్టెప్ 1లో ఏం రాస్తారంటే పిక్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం అబ్జర్వ్ చేయాలి? ఓకే, టేక్ అవుట్ ద స్మాలెస్ట్ పవర్స్. ఓకే, టేక్ ద స్మాలెస్ట్ పవర్స్ అండ్ థర్డ్ స్టెప్లో వాటిని ప్రోడక్ట్ చేయాలి. సింపుల్, ఈజీ, రైట్? ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఓకే, ఎల్సిఎం కూడా సేమ్ అనమాట. ఎల్సిఎం కూడా ప్రోడక్టే, బట్ ఇక్కడ ఏంటి అంటే మనం గ్రేటెస్ట్ పవర్స్ని పిక్ చేస్తాం. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ అని లేదు మనకి. ఓకే, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనమాట. ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ని కూడా మనం తీసుకోవాలి. ఓకే, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఓకే, ఇదేంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ రావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో అయితే కామన్ ఫ్యాక్టర్స్నే పిక్ చేసాం. ఇక్కడ ప్రతి ఫ్యాక్టర్ని మనం పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా ఏంటి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, దీనికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ కాదు, ప్రతి ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. అవునా? ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని తీసుకోవాలి. అంటే 2 ఉంది. ఓకే, 2 and 3. ఇక్కడ కూడా మనకి 2 and 3 ఉన్నాయి. సో రెండింటిలో మనకి 2 ఉంది కాబట్టి 1 టైం తీసుకుంటే చాలు. నెక్స్ట్ 3 అనమాట. 3 అనేది రెండింటిలో ఉంది. సో 1 టైం తీసుకుంటే చాలు అనమాట. సో అన్ని ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ మనకి 2 and 3. కానీ ఇక్కడ మనకి గ్రేటెస్ట్ పవర్ కావాలి. అవునా? గ్రేటెస్ట్ పవర్ కావాలి. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ 2కి ఎంత? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, అంటే 2 ఈజ్ ద హైయెస్ట్. ఇక్కడ 1, 2 ఈజ్ ద హైయెస్ట్ అనమాట. ఓకే, స్క్వేర్ రెండింటిని ప్రోడక్ట్ చేస్తాం. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, దట్ ఈస్ 36. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది? 36 అవుతుంది. ఈ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 6 అవుతుంది అనమాట. ఈజీగా ఉందా? ఇప్పుడు మీరు వీటిని ఈజీగా చెప్పేయగలరా? ఓకే, ఒక్కటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కదా, హయ్యెస్ట్. దానికి ఆపోజిట్ స్మాలెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. ఓకే, హయ్యెస్ట్కి వైస్ వర్సా అనమాట, స్మాలెస్ట్ తీసుకోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, లీస్ట్ కదా, దీనికి ఆపోజిట్ గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో అయితే కామన్ ఫ్యాక్టర్స్ని మాత్రమే పిక్ చేస్తారు. ఎల్సిఎంకి అయితే మొత్తం ఉన్న ఫ్యాక్టర్స్ అన్నింటినీ తీసుకుంటారు. ఓకే, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నీ తీసుకోవాలి. ఒకవేళ రిపీట్ అయి ఉంటే 1 టైం తీసుకుంటే చాలు. ఈజీ కదా? ఓకే, వాట్ ఎవర్ నంబర్స్ ఇస్తారో ఆ నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకుంటాం. రాసుకున్నాక హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తామంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్, ఆ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకుంటాం. తీసుకొని దానికి స్మాలెస్ట్ పవర్స్ రాసుకోవాలి. స్మాలెస్ట్ పవర్స్ రాసి ప్రోడక్ట్ చేస్తాం. ఎల్సిఎంకి అయితే ఉన్న ఫ్యాక్టర్స్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ని నోట్ డౌన్ చేసుకొని ప్రోడక్ట్ చేసేస్తాం. అంతే. లీస్ట్, గ్రేటెస్ట్, ఆపోజిట్, హైయెస్ట్, స్మాలెస్ట్ పవర్స్కి. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ పిక్ చేస్తాం, ఆల్ ఫ్యాక్టర్స్ని పిక్ చేస్తాం. ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ బై లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, మనం లాంగ్ డివిజన్ మెథడ్తో హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు దీని నుంచి తెలుసుకుందాం. ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే మనం డివిజన్ని చేస్తాం. ఎప్పటిదాకా? రిమైండర్ 0 వచ్చేంత వరకు డివిజన్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం అన్నమాట. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ 136కి 170కి మనకి ఏమంటున్నారు? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి కనుక్కుందాం. ఓకేనా? 136 and 170.
ఓకే, దీనికి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ఓకే 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి బై లాంగ్ డివిజన్ మెథడ్ అన్నప్పుడు ఫస్ట్ ఇందులో స్మాలెస్ట్ ఏది హైయెస్ట్ ఏది 136 అనేది స్మాలెస్ట్ నెంబర్, ఇది వచ్చేసి హైయెస్ట్ నెంబర్. ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేయాలి. చిన్న నెంబర్తోనే కదా మనం పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తాము కదా, స్మాలెస్ట్ నెంబర్తో బిగ్గెస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తామన్నమాట. అంటే 170/136 ఇది మనం చేస్తాం ఇప్పుడు. సో 136 లాంగ్ డివిజన్ మెథడ్ 136తో 170ని డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు ఫస్ట్ 136 వన్స్ 136 ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది 434. రిమైండర్ ఎంత వచ్చింది మనకి 34 వచ్చింది. ఈ 34తో ఓకే, ఈ 34తో ఇప్పుడు మనం 136ని డివైడ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి మనం. ఓకే, 136ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే ఓకే 136ని ఇక్కడ మనం ప్లేస్ చేయాలన్నమాట. సో 34తో 136ని డివైడ్ చేస్తాం మనం. చేస్తే 34 × 4 136 34 × 4 ఓకే, 34 × 4 16 4 3s 12 136 అవునా. సో 34 4s 136 మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది. ఇంకా డివిజన్ చేయనవసరం లేదు బికాస్ రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడితో ఆపేయచ్చు. బట్ ఇప్పుడు దీని హెచ్సిఎఫ్ ఏంటి రైట్, ఏ నెంబర్తో డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చిందో దాన్నే మనం హెచ్సిఎఫ్ అంటాం. 34తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది రైట్. సో 34 అనేది మనకి ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది దేనికి 136 అండ్ 170కి. ఓకే, 136 అండ్ 170కి 34 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఫస్ట్ మనకి నంబర్స్ ఇచ్చినప్పుడు బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్ ఏది అని అబ్జర్వ్ చేసి స్మాలెస్ట్ నెంబర్తో బిగ్గెస్ట్ నెంబర్ని డివిజన్ చేస్తాం. మనం ఎప్పుడు అలానే కదా ప్రాపర్ డివిజన్స్ చేసేది, స్మాలెస్ట్ నెంబర్తో బిగ్గెస్ట్ నెంబర్ని డివిజన్ చేస్తాం, అలానే చేస్తామన్నమాట. సో చేస్తున్నప్పుడు ఫస్ట్ రిమైండర్ నీకు 0 కాకుండా సమ్ వాల్యూ వచ్చింది. ఓకే, అప్పుడు ఆ రిమైండర్తో ఇక్కడ డివైజర్లో ముందు స్టెప్లో ఎంతైతే ఇక్కడ డివైజర్లో ఉందో దాన్ని తీసుకొని వచ్చి దాంతో డివైడ్ చేస్తావన్నమాట. 34తో 136ని డివైడ్ చేస్తావు. ఓకే, ఇక్కడ 136ని డివైడ్ చేస్తే 0 వచ్చేసింది. ఏ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందో ఆ నెంబర్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మీకు కన్ఫ్యూజన్ లేకుండా. 120 అండ్ 168కి కూడా చూద్దాము. ఓకే, ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకే, 120 అండ్ 168 అనమాట. ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ 120, ఇది బిగ్గెస్ట్. ఇప్పుడు మనము చిన్న నెంబర్తోనే కదా డివైడ్ చేస్తాం. సో 168/120 అనమాట. సో 120ని 168తో డివైడ్ చేస్తే 120 వన్స్ 120, ఇక్కడ ఇంకెంత ఉంటుంది మనకి 48 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రిమైండర్ 0 రాలేదు, 48 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో దాన్ని ఇక్కడ డివిడెండ్ అవుతుంది. ఓకే, ఈ డివైజర్ ఇక్కడికి వచ్చేలోపు డివిడెండ్ అయిపోతుంది అనమాట. ముందు స్టెప్లో ఇక్కడ ఎంత అయితే ఉందో దాన్ని ఇక్కడ పెట్టి డివైడ్ చేస్తాం. ఓకే, 48 × 3 వస్తుందా 24, ఓకే రాదు 12 144 బిగ్గెస్ట్ నెంబర్ అయిపోతుంది. సో 48 2s 96 అనమాట. ఓకే, 10లో 6 తీసేస్తే 4, ఇక్కడ 24. ఇప్పుడు మనకి 0 రాలేదు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 24తో 48ని డివైడ్ చేస్తే 24 2s 48, రిమైండర్ 0 అయింది. 24తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి కోర్స్ దీనికి నాకు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 24 అవుతుంది. ఈజీనా? సో జస్ట్ డివిజన్స్ వస్తే చాలు అనమాట. ఓకే, డివిజన్స్ మల్టిప్లికేషన్స్ వచ్చు అంటే అలా హాయిగా జాలీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రైట్.
సో వెరీ ఈజీ కదా. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం, ప్రాపర్ డివిజన్స్ ఎలా చేస్తామో అలానే చేస్తున్నాం. రిమైండర్ 0 రాలేదు అంటే ముందు స్టెప్లో డివైజర్ ఏముందో దాన్ని ఇక్కడ డివిడెండ్గా చేస్తున్నాం. ఈజీ, వెరీ ఈజీ రైట్. సో ఇది లాంగ్ డివిజన్ మెథడ్. సో ఇలా 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాం. బట్ మ్యామ్ ఇప్పుడు మనకి 3 నంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ఇక్కడ 3 నంబర్స్ ఇచ్చారు 16, 20 అండ్ 70 అని. ఇప్పుడు మనం వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి కూడా చేయొచ్చు. మీకు ఇది రాలేదనుకోండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. బట్ క్వశ్చన్లో యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్ అన్నప్పుడు మనం అఫ్ కోర్స్ లాంగ్ డివిజన్ మెథడే చేయాలి. ఓకే, ఒకవేళ రాకపోతే మనం అప్పుడు దాంతో వెరిఫై చేసుకుంటాం అనమాట. మనకి ఎలానో ఒక మెథడ్ వచ్చు కాబట్టి వెరిఫికేషన్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇట్లా 3 నంబర్స్ ఇచ్చినప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా అంటే, ఫస్ట్ ఇందాక ఎలా అయితే మనం స్మాలెస్ట్ బిగ్గెస్ట్ పిక్ చేసామో 3 నంబర్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇందులో అన్నిటికంటే ఏది బిగ్గెస్ట్ ఉందో అది చూడండి. ఓకే, ఇక్కడ అన్నింటికన్నా మనకి బిగ్గర్ నంబర్ ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి అన్నింటికంటే 17. తర్వాత స్మాలెస్ట్ చూడండి. ఓకే, అన్నింటికన్నా చిన్నది ఉండాలన్నమాట. స్మాలెస్ట్ నెంబర్ ఏముంది 16 ఉంది రైట్. ఫస్ట్ అన్నింటికంటే బిగ్గెస్ట్ నెంబర్ని తీసుకోవాలి, తర్వాత స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ చేయండి, ఆ తర్వాత మిగిలిన నెంబర్తో హెచ్సిఎఫ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ బిగ్గెస్ట్కి స్మాలెస్ట్కి చేసేయండి, ఆ తర్వాత ఏదైతే మీకు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ వస్తుంది కదా ఆ హెచ్సిఎఫ్కి ఈ నెంబర్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఈజీ కదా. సో ఇది కూడా లాంగ్ డివిజన్ మెథడే చేస్తాం. ఫస్ట్ 70కి 16కి చేద్దాం. 16 4s 64, 6. నాకు రిమైండర్ 0 రాలేదు. సో ఈ స్టెప్లో నాకు ఇక్కడ డివైజర్ డివిడెండ్ అవుతుంది. 6 2s 12, 4. ఇక్కడ కూడా నాకు 0 రాలేదు. సో ప్రీవియస్ స్టెప్లో డివైజర్ 6 ఉంది, అది ఇక్కడ నాకు డివిడెండ్ అవుతుంది. 4 1s are 4. ఇక్కడ కూడా నాకు 0 రాలేదు రిమైండర్. సో ఇప్పుడు నాకు దీని ముందు స్టెప్లో 4 అనేది డివైజర్, ఇక్కడ డివిడెండ్ అవుతుంది. 2 2s are 4. 2తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ 0 వచ్చింది. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమైంది, నాకు 2 అనేది హెచ్సిఎఫ్ అయింది. వేటికి 70కి 16కి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక నంబర్ కూడా ఉంది కదా ఏంటి 20. సో 2కి 20కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నమాట. ఓకే, 2కి 20కి కనుక్కుంటే 2తో మనం 20ని చేస్తే అఫ్ కోర్స్ మనకి తెలిసిపోతుంది 2 10s are 20 అని రైట్. ఇప్పుడు నాకు 2కి 20కి కూడా హెచ్సిఎఫ్ 2నే వచ్చింది, అంటే మన హెచ్సిఎఫ్ 2 అనమాట. ఓకే, ఇక్కడ 2తో డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్లోనే నాకు రిమైండర్ 0 అయిపోయింది. ఓకే, అంటే దీనికి ఏంటి మనకి హెచ్సిఎఫ్ ఇప్పుడు 2 అనేది హెచ్సిఎఫ్. ఓకే, 2 అనేది హెచ్సిఎఫ్ అనమాట. అర్థమైందా. ఇలాగ మనం 3 నంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 3 నెంబర్స్లో ఫస్ట్ అన్నిటికంటే పెద్దది ఏముంది అన్నింటికన్నా చిన్నది ఏముంది ఫస్ట్ ఆ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోండి. సో అది చేసిన తర్వాత ఆ రెండింటికి ఏదైతే హెచ్సిఎఫ్ వస్తుందో దానితోటి మనకి మిగిలిపోయిన నంబర్ ఉంది కదా ఆ రెండింటికి హెచ్సిఎఫ్ చేస్తామన్నమాట. సింపుల్ కదా. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దామా మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఓకే, నేను చెప్తాను. 30 60 and 75. ఓకే, 30 60 and 75 అనమాట. బిగ్గెస్ట్ ఏంటి 75, అన్నింటికన్నా స్మాలెస్ట్ ఏంటి 30. అంటే ఫస్ట్ ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ లాంగ్ డివిజన్ చేయాలన్నమాట. చేస్తే 30 to 60 రైట్. 15 ఉంటుంది, రిమైండర్ 0 రాలేదు, ఆ ముందు స్టెప్లో ఉన్న డివైజర్ డివిడెండ్ అవుతుంది. 15 to 30 హురే, రిమైండర్ 0 వచ్చేసింది. ఓకే, సో ఎక్కడొచ్చింది 15తో మనం డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 15 అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకొక నెంబర్ ఉంది ఏంటది 60 రైట్. ఈ రెండింటికి ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 15కి 60కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే 15 4s 60, 15ఏ హెచ్సిఎఫ్ అనమాట. సో ఈ మూడింటికి కూడా మనకేమవుతుంది 15 అనేది హెచ్సిఎఫ్.
వీటికి ఏమైంది 2 అనేది హెచ్సిఎఫ్ అన్నమాట. ఓకే, సో ఇలాగ మనం 3 నంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సూపర్ ఈజీ. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఎల్సిఎంకి షార్ట్ ట్రిక్స్. మనం కామన్ డివిజన్ మెథడ్ని డిస్కస్ చేయలేదు కదా. ఓకే, సో కామన్ డివిజన్ మెథడ్ ఏంటి అంటే దీని నుంచి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, రెండింటికి అదే డివిజన్ మెథడ్లో మనం కనుక్కోవచ్చు. అది ఎలాగంటే ఈ ట్రిక్స్ చూసే ముందు ఒకసారి డిస్కస్ చేద్దాం. బికాజ్ మనం అది పెట్టున్నాం కాబట్టి, రైట్, మనం నేర్చుకోవాలి కదా. ఓకే, నేను చెప్పాలి కదా, బికాజ్ ఐ ప్రామిస్డ్ యూ నో. సో ఇప్పుడు 12, 16, 18 అని ఉన్నాయి. సో కామన్ డివిజన్ మెథడ్ నుంచి మీరు దీనికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే మనకి కామన్గా 2లో ఇవన్నీ వెళ్తాయి కదా. ఓకే, 2 6 or 12, 2 8s, 2 9s, రైట్, 2 8s, 2 9s. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాకు కామన్ ఫ్యాక్టర్, ఓకే, 2 అనేది లేదు, 2తో 9 వెళ్ళదు. ఓకే, 3తో చూద్దాం. 3 2s or 6, 8 అలానే ఉంటుంది. 3 3s or 9. ఇప్పుడు 2తో చూస్తే 2 1s, 2 4s, 3 ఇలానే ఉంటుంది అనమాట. ఓకే, సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వాటికి 2 మాత్రమే అవుతుంది, రైట్, కరెక్టా? ఒక్కసారి చెక్ చేద్దామా. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2, ఓకే, 1 2 3 4 6 and 12. 12కి కామన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 16కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 8 and 16. 1 2 4 8 and 16. అండ్ 18కి చూస్తే 1 2 3, నెక్స్ట్ ఏంటి? 6 3s or 18 అండ్ 9 and 18 అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2నే. ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే, సో కామన్ డివిజన్ మెథడ్ అనేది ఎట్లా అంటే 12 16 18 అని ఇచ్చారు. మనకి ఈ మూడింటికి కామన్గా ఉన్నది ఫ్యాక్టర్ 2 ఉంది. 2తో ఈ 3 మనకి 2 6 2 8 2 9s వెళ్ళాయి. బట్ ఇక్కడ చెక్ చేస్తే, ఈ రోలో చెక్ చేస్తే 2కి 6కి 8కి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ ఒక నెంబర్ మిగిలిపోతుంది మనకి. ఈ మూడింటికి కామన్గా ఏ ఫ్యాక్టరే లేదు, రైట్. అందుకనేసి మనకి 2 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ ఏది చేసినా మనకి ఇంకా కామన్గా ఏది రాలేదు. ఒకటి 2తో ఒకటి 3తో చేసాం. సో దీని నుంచి మనం హెచ్సిఎఫ్ ఏం చెప్పచ్చు అంటే 2 అని చెప్పచ్చు. ఎల్సిఎం వచ్చే లోపల ఇక్కడ ఉన్న ఈ నంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేయాలన్నమాట. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 3 అని చెప్పేసి. ఓకే, 2 ఇంటూ 3 6 12 అండ్ 12 4s 48. 48 ఇంటూ 3 24 144. ఓకే, 144 అనేది ఎల్సిఎం ఆఫ్ 12 16 and 18. అండ్ హెచ్సిఎఫ్ వచ్చేలోపు ఓన్లీ 2 అనమాట. 2 అనేది దాని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎలాగంటే ఇప్పుడు మనం వెరిఫికేషన్ కూడా చేసాం కదా. సో ఆ మెథడ్ని మనం వెరిఫికేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కామన్ డివిజన్ మెథడ్ అనమాట. ఎల్సిఎంకి అయితే మొత్తం అన్నీ మనం మల్టిప్లై చేస్తాము. డివిజన్ దట్ ఈస్ హెచ్సిఎఫ్కి అయితే కామన్గా ఏది ఉందో అదొక్కటే పిక్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనము షార్ట్ ట్రిక్స్ ఏంటో చూసి మన సెషన్ని ఈ రోజుతో ఎండ్ చేద్దాం. ఓకే, ఈరోజు ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎల్సిఎంకి షార్ట్ ట్రిక్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 6 12 24 48 అని ఇలా గివెన్ నంబర్స్, ఇలా లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. వీటికి మీకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ నంబర్స్కి. అప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే, ఫస్ట్ ఏదైతే నంబర్స్ ఉన్నాయో వాటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటో చూడాలి. వాటిలో బిగ్గెస్ట్ నెంబర్ అంటే అన్నింటికన్నా పెద్ద నెంబర్ ఏంటో చూడాలి. ఏంటి? 48. 48 కదా ఇక్కడ అన్నింటికంటే పెద్దది. సో ఈ 48 అనేది ఈ మిగతా నంబర్స్ అన్నింటిలో, అంటే ఈ స్మాలెస్ట్ నెంబర్స్ అన్నిటితో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే బిగ్గెస్ట్ నెంబర్ని పిక్ చేస్తారు.
ఓకే, బిగ్గెస్ట్ నెంబర్ని పిక్ చేసి సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే అన్నింటితో స్మాలెస్ట్ నెంబర్స్ అన్నింటితో డివిజిబుల్ అవుతుందా లేదా అనేసి చెక్ చేస్తారనమాట. ఓకే, చెక్ డివిజిబిలిటీ, డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. చెక్ చేస్తే 6తో వెళ్తుంది, అఫ్ కోర్స్ 6 ఇంటూ 8, 12తో వెళ్తుంది, 12 ఇంటూ 4, 24 ఇంటూ 2, అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. అంటే మనం వీటన్నింటినీ క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు మన ఎల్సిఎం 48 అవుతుంది అనమాట. ఓకే, ఎల్సిఎం 48 అవుతుంది. అంటే లిస్ట్ ఆఫ్ నంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక మిగతా నంబర్స్ అన్నింటితో, మిగతా ఉన్న స్మాలెస్ట్ నెంబర్స్ అన్నింటితో, అంటే ఇది బిగ్గెస్ట్ అంటే వాటికంటే ఇవన్నీ చిన్నవనే కదా అర్థము, రైట్? సో ఈ చిన్న నెంబర్స్ అన్నింటితో డివిజిబుల్ అవుతుంది అంటే అప్పుడు మనము ఆ బిగ్గెస్ట్ నెంబర్నే ఎల్సిఎంగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటాం, డివిజిబిలిటీని చెక్ చేస్తాం, అన్నీ డివైడ్ అయితే వీటన్నింటిని క్యాన్సిల్ చేసేస్తే బిగ్గెస్ట్ నెంబరే మన ఎల్సిఎం అవుతుంది. ఓకే, అలా కాకుండా ప్రతి దాంట్లో ఈ 2 స్టెప్స్ కామన్, బిగ్గెస్ట్ నెంబర్ చెక్ డివిజిబిలిటీ. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నాకు 5, 15 అండ్ 50 అని చెప్పి 3 నంబర్స్ ఉన్నాయి నా దగ్గర. 5, 15 అండ్ 50. ఇప్పుడు నేను వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, ఎల్సిఎం కనుక్కోవాలి ఈ 3 నంబర్స్కి. అయితే ఫస్ట్ ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 50 అనేది నాకు బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్, అవునా? సో ఇప్పుడు నేను సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి, రైట్? చెక్ చేయాలి. చెక్ చేస్తే ఇప్పుడు 5తో వెళ్తుందా? 5తో 50 వెళ్తుందా? ఎస్, 5 ఇంటూ 10 చేస్తే 50 వస్తుంది. ఇట్ ఈస్ డివిజిబుల్. ఓకే, అయితే మనం ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. 15తో వెళ్తుందా 50? 15 టేబుల్లో 50 వస్తుందా? రాదు కదా. 15 4s or 60, 15 5s 75 అనమాట. సో 50 అనేది రాదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం బిగ్గెస్ట్ నెంబర్ని వరుసగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేయాలి. 50 ఇంటూ 2 ఎంత వస్తుంది? 100 వస్తుంది, రైట్? ఫస్ట్ 50ని 2తో మల్టిప్లై చేయాలన్నమాట, మనకి 100 వస్తుంది. ఇప్పుడు ఈ 100 మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన నంబర్ 100 అనేది 15తో డివిజిబులా కాదా చెక్ చేయాలి. అఫ్ కోర్స్ నో. ఓకే, 15 7s 105, 15 6 90 కదా, రైట్? వెళ్ళదన్నమాట. సో దాని తర్వాత ఇంటూ 3 చేస్తామన్నమాట. ఏం చేస్తాం? ఇంటూ 3 చేస్తాం. 50 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది మనకి? 150 అవుతుందా? 150 అవుతుందా? ఇప్పుడు 15 150తో డివిజిబులా? 15 150తో, దట్ ఈస్ 150 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా లేదా? 15 10s 150 అంటే 15ని క్యాన్సిల్ చేసేయచ్చు. 150 అనేది మన ఎల్సిఎం అవుతుంది. ఏమవుతుంది? ఎల్సిఎం అనేది 150 అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని స్మాలెస్ట్ నెంబర్స్తో చెక్ చేసాం డివిజిబిలిటీని. అయితే 5తో 10 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, దాన్ని క్యాన్సిల్ చేసేసాం. 15తో డివిజిబుల్ అవ్వదు మనకి. ఓకే, 15తో డివిజిబుల్ అవ్వదు 50 అనేది. సో ఇప్పుడు ఆ బిగ్గెస్ట్ నెంబర్ని మనం వరుసగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఎక్కడి దాకా మల్టిప్లై చేయాలంటే ఈ నెంబర్తో మనకి వచ్చే ఆ మల్టిపుల్. ఓకే, ఇక్కడ మనకి ఇంటూ చేస్తామా, ఈ వాల్యూస్ వస్తాయా? ఈ వాల్యూ అనేది ఏంటి అంటే దీంతో డివిజిబుల్ అవ్వాలి మనకి. అప్పటిదాకా మనం మల్టిప్లికేషన్ కంటిన్యూ చేయాలి. 2తో చేసాము, అవ్వలేదు. ఓకే, 15తో అవ్వలేదు. నెక్స్ట్ అందుకని 3తో చేసాం. 3తో చేస్తే మనకి డివిజిబుల్ అయింది, 150 అనేది డివిజిబుల్ అయింది. సో ఈ లాస్ట్ నెంబర్ మనకి ఇట్లా మల్టిప్లై చేస్తే ఏ లాస్ట్ నెంబర్ అయితే వస్తుందో అదే ఎల్సిఎం అవుతుందన్నమాట. ఈజీ కదా. 2 ట్రిక్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 9, 18 అండ్ 13, 9, 18 అండ్ 13 అని ఉన్నాయి. దీనికి ఇప్పుడు నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం? అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 18 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు సెకండ్ అఫ్ కోర్స్ డివిజిబిలిటీ చెక్ చేస్తాం.
9తో చెక్ చేస్తే 9 2s are 18. సో 9ని క్యాన్సిల్ చేయొచ్చు. 9 2s are 18 కదా. సో 13తో డివిజిబుల్ అవుతుందా 18? 13తో డివిజిబుల్ అవుతుందా? ఆఫ్ కోర్స్ నో. సో ఇప్పుడు ఏం చేయాలి? 13 అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏం చేసేస్తామంటే 13 ఇంటూ 2 రైట్, 13 ఇంటూ 3 చేసుకుంటూ వెళ్ళిపోతాం. బికాజ్ సెకండ్ ట్రిక్లో అదే చేసాం మనం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 13 అనేది ప్రైమ్ నంబర్ రైట్. 13 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ అనమాట. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ 1 in 13 తప్ప ఇంకేమీ ఉండవు, ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు దానికి కదా. అందుకని మనం ఇలా ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మిగిలినది ఏంటి 18 ఇంటూ 13 ఈ రెండిటి యొక్క ప్రోడక్టే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, 18 ఇంటూ 13 మనకి ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 18 ఇంటూ 13 చేస్తే ఎంత వస్తుంది? 13 8s ఎంత? 13 8s 24 104. 13 1s 13 ప్లస్ 1 ప్లస్ 10 234 అనమాట. ఎల్సిఎం ఎంత? 234. ఓకే, ప్రైమ్ నంబర్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద వే. ఓకేనా. సో 18 అనేది బిగ్గెస్ట్ నెంబర్. డివిజిబిలిటీ చెక్ చేస్తే 9తో వెళ్తుంది, క్యాన్సిల్ చేసేసాం. మిగతావి ఈ రెండు ఉన్నాయి, బట్ అది అక్కడ మల్టిప్లై మనం చేయలేదు. ఎందుకు అంటే 13 అనేది ప్రైమ్ నంబర్. సో దానికి ఉండేది 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో అందుకనేసి మనము ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమైతే ఉందో అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి కొన్ని షార్ట్ ట్రిక్స్ అనమాట ఎల్సిఎం నేర్చుకోవడానికి. సో ఈ సెషన్, ఈ వీడియో వినడం వల్ల ఓకే మీకు యూస్ఫుల్ అయింది కదా. సో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఫ్యాక్టర్స్ అంటే తెలుసుకున్నాం, మల్టిపుల్స్ అంటే తెలుసుకున్నాం, వాటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని డీటెయిల్గా అబ్జర్వ్ చేసాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కుంటామో, కామన్ డివిజన్ మెథడ్లో ఎలా కనుక్కుంటాం, అండ్ లాంగ్ డివిజన్ మెథడ్ ఫర్ 2 నెంబర్స్కి అయితే ఎట్లా చేస్తాం, 3 నెంబర్స్కి అయితే ఎట్లా చేస్తాం, అండ్ లాస్ట్లో ఒక చిన్న బోనస్ పాయింట్ లాగా ట్రిక్స్, ఓకే ఎల్సిఎం కనుక్కోవడానికి ఒక చిన్న ట్రిక్స్ అనేవి చూసామన్నమాట. రైట్. సో ఇవి మీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం 6 and 20కి కనుక్కోవాలి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ 70 105 175 అనే దానికి 3 నంబర్స్ ఇచ్చాను. ఓకే, 3 నెంబర్స్తో లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అండ్ దెన్ కామన్ డివిజన్ మెథడ్లో 12 36 48కి కామన్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దీస్ ఆర్ యువర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఆన్సర్ ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ డే 1 ఛాలెంజ్. ఓకే, డే 1 సమ్మర్ మ్యాథ్స్ ఛాలెంజ్. ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అయింది అని. మీకు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో మీకు బేసిక్స్ స్ట్రాంగ్గా అయ్యాయి కదా, క్లియర్ కదా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా, రైట్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఓకే, సో సీ యూ ఇన్ డే 2. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వేదాంతు తెలుగు 789 ఛానల్. ఓకేనా. సో దట్ మీకు రోజు వచ్చే ఈ ఛాలెంజ్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో మీరు మిస్ అవ్వరు. ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే అలానే కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా చెప్పండి. ఐ విల్ టేక్ ఇట్. ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అంటే నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకొని నా సైడ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.